విజయనగరంలో వైసీపీ యువ భేరీ సభ జరుగుతోంది. పార్టీ అధినేత జగన్ విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు సభలో మాట్లాడుతున్నట్లు లైవ్ చూద్దాం. ఏంటంటే టైం లిమిట్ ఉంది ఇంటర్నెట్ దాంట్లో సర్వర్ కి. మేము పెట్టుకునేలోగా అవన్నీ కండిషన్స్ అవన్నీ అయ్యేలోగా ఆ టైం అయిపోతుంది. సో చాలా మందికి స్కాలర్షిప్ అందట్లేదు. దానివల్ల అందరూ బ్యాక్ అయిపోతున్నారు చదువుకోవడానికి. దానివల్ల యూత్ ఎవరు చదువుకోలేకపోతున్నారు. సో మీరు సీఎం అయ్యాక మా అందరికి స్కాలర్షిప్ పేరేంటి తల్లి? ఫర్నాస్. మా తల్లి ఫీజు రీఎంబర్స్మెంట్ తల్లి మనం వచ్చిన తర్వాత నీకు మాట చెప్తా ఉన్నా. ఇంతకు ముందు కూడా చాలా యువబేరీల్లో మళ్ళీ చెప్పుకొచ్చాయి. మళ్ళీ నీకు కూడా మాట చెప్తా ఉన్నమ్మా. మనం వచ్చిన తర్వాత ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని రెవల్యూషనైజ్ చేస్తామని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంది అని అంటే మనసున్న ముఖ్యమంత్రి ఆ స్థానంలో లేడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి మనసు లేని ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు. కాబట్టి ఒకవైపునేమో కాలేజ్ యాజమాన్యాలేమో ఫీజులు పెంచుకునేదానికి పర్మిషన్ ఇచ్చాడు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు ఇవాళ ₹1,00,000, ₹1,50,000, ₹1,20,000, ₹70,000, ₹80,000 పెంచుకుంటూ పోతున్నారు. మరోవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పి మీరు చెప్పినట్టుగా మోర్ రూల్స్, స్ట్రిక్టర్ రూల్స్, తరంగాని రూల్స్ అన్ని తీసుకొచ్చి ఒకవైపున తగ్గిస్తా ఉన్నాడు. మరోవైపున ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ మాత్రం నేనిచ్చేది మాత్రం 30,000-35,000 అని చెప్పి, అంతకన్నా నేను ఎక్కువ అని చెప్పి చెప్తా ఉన్నాడు. దానివల్ల పిల్లలు ఆయన ఇచ్చేదేమో ముష్టేసినట్టు 30,000-35,000 ఇచ్చేయాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ అక్కడేమో కాలేజీ యాజమాన్యాలేమో ఫీజులు ₹1,00,000 పైన కట్టాలి, ₹1,50,000, ₹1,20,000 కూడా కట్టాలి. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఇచ్చేదేమో కేవలం 35,000 ఇచ్చినప్పుడు ఆ మిగిలిన డబ్బు కోసం, ఆ మిగిలిన 65,000 కోసం, మిగిలిన 75,000 కోసం తల్లిదండ్రులు ఇవాళ అగసాట్లు పడుతూ అప్పులు చేస్తూ పిల్లలు చదివించే కార్యక్రమం మళ్ళీ ఇంతకు ముందు జరుగుతా ఉన్నట్టుగానే మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదే జరుగుతా ఉంది తల్లి. దీన్ని పూర్తిగా రెవల్యూషనైజ్ చేస్తాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ప్రేమ అంటాడు. వాళ్ళ కత్తర్లు ఇస్తే, ఇస్త్రీ పెట్టలు ఇస్తే ప్రేమ అంట సరిపోతుందంట. నిజంగా ప్రేమ ఉంది, పేదవాడి మీద ప్రేమ ఉంది, బీసీల మీద ప్రేమ ఉంది, ఎస్సీల మీద ప్రేమ ఉంది, పేదవాడి మీద ప్రేమ ఉంది, ఏ కులంలో ఉన్న పేదవాడి మీద ప్రేమ ఉంది అనడానికి నిదర్శనం. నిజంగా ఆ పిల్లలకు పేదరికం నుంచి పోవాలి అని అంటే, ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ఆ కుటుంబాలకు ఏం చేయాలి, వాళ్ళ పిల్లలకు చదువుల కోసం అప్పుల పాలు కాకుండా ఆ పిల్లలు చదివినప్పుడే సాధ్యమవుతుంది అని గతంలో నాన్నగారు చేసిన ఆలోచనలు మళ్ళీ వస్తే తప్పనిచ్చి ఈ వ్యవస్థ బాగుపడదు తల్లి. దేవుణ్ణి గట్టిగా ప్రార్థించి తల్లి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తొందరగా పోవాలని చెప్పి. వచ్చేది మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మనందరి ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ గొప్పగా రెవల్యూషనైజ్ చేసి ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామమ్మా. థ్యాంక్ యూ అండి. నమస్తే అన్న. ఏం పేరు సార్? శౌర్య. చెప్పు శౌర్య, ఏం చదువుతున్నావు శౌర్య? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ సార్. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నావు. చెప్పు శౌర్య, ఎక్కడ చదువుతానమ్మా? ఇక్కడ సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, చెప్పు శౌర్య. అన్నా, ప్రత్యేక హోదా వస్తే అది పెద్ద సంజీవని కాదు, దానివల్ల పెద్ద యూజ్ లేదు అన్నారన్న. అదే అంత యూజ్ లేకపోతే ఇదే టీడీపీ సభ్యులు, నాయకులు గల్లా జయదేవ్ గారు, సుధనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, అలాగే ఆంజనేయులు గారు ఉత్తరాఖండ్ లో ఎందుకన్నా పెట్టుబడులు పెడుతున్నారు? అదే ప్రత్యేక హోదా తెంపడం కాబట్టి మన రాష్ట్ర నాయకుల నుండి పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారన్న? అంటే మన రాష్ట్రం పదవులకే కానీ పెట్టుబడులకు పనికిరాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. కరెక్టే శౌర్య, నువ్వు చెప్పింది నిజంగా. ఇదే రామాంజనేయులు, ఇదే సుజనా చౌదరి, ఇదే వీళ్ళే ప్రత్యేక హోదాలో ఉన్న ఇన్సెంటివ్స్ ను చూసి, పారిశ్రామిక రాయితీలు చూసి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అన్న రాయితీని చూసి, ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సిన పని లేదు అన్న రాయితీలు చూసి వీళ్ళంతా ఇక్కడ నుంచి మన రాష్ట్రంలో ఉన్న వీళ్ళంతా కూడా, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వీళ్ళంతా కూడా ఉత్తరాఖండ్కు వెళ్ళి అక్కడ పరిశ్రమలు పెట్టి ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖండ్కి ఏం మేలు జరిగింది అని చెప్పి ఇవాళ సోది మాటలన్నీ చెప్తా